ఆయా స్థలాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 24 వచనాలు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. 15 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ 15 లక్షణాలు శరీర కార్యాలు. శరీర కార్యాలంటే లోకంలో బ్రతికే వాళ్ళు చేసేటువంటివి. లోకంలో బ్రతికే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఈ 15 రకాలు. ఈ రకాల్లో ఏదైనా రకం మన దగ్గర ఉందంటే వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి శరీరం ఫలించేటువంటి ఫలాలు. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేహం కోరుకునేటువంటివి ఇవి. ఈ శరీర కార్యాలు ఏవైనా కానీ మన దగ్గర ఉన్నాయనుకో, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. స్వతంత్రించుకోలేటువంటి అర్థం ఏంటంటే వెళ్ళి అనుభవించలేరు. స్వతంత్రించుకోవటం అంటే అనుభవించటం. ఈ లిస్టులో ఎక్కడైనా కానీ మనం కానీ ఉన్నామంటే జారత్వం ఉన్నా, అపవిత్రత ఉన్నా, కాముకత్వం ఉన్నా, విగ్రహారాధన ఉన్నా, అవిచారమున్నా, ద్వేషమున్నా, కలహమున్నా, మత్సరమున్నా, క్రోధాలున్నా, కక్షలున్నా, భేదాలు కల్పించేవాళ్ళైనా, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిల్లో ఏ లిస్టు ఉన్నా సరే, ఈ లిస్టులో ఎక్కడున్నా సరే దేవుని రాజ్యము మనం వెళ్ళి అనుభవించడానికి అవకాశం లేదు. ఇవి దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. ఈ శరీరం ఏం చేస్తుందంటే జారత్వాన్ని కోరుకుంటుంది. వివాహం కాని వాళ్ళు దేహం ఏం చేస్తుంటుందంటే జారత్వం, ఈ దేహాన్ని పాడు చేసుకుందాం, వివాహం చేసుకోకుండా కాపురం చేద్దాం అనేటువంటి గుణం దేహానికి సంబంధించింది. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతారో ఆత్మ సంబంధులు అవుతారు. ఈ ఆత్మ సంబంధులైనటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక్కొక్కదాన్ని చంపేస్తుంటారు. ఇవి కానీ చేస్తూ ఉంటే మనుషులు దేవుని రాజ్యంలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించరు. ఇది దేహం కోరుకునేది, లోకంలో ఉండేవాళ్ళు చేసేటువంటి పని. అది వాళ్ళకి తప్పు అనిపించదు. ఒకవేళ నిజంగా ఆత్మ సంబంధం ఉన్నాడు అనుకో, 18వ వచనంలో మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోబడిన వారు కారు. 16వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడిస్తే శరీరేచ్ఛలు, ఈ శరీర కార్యాల్లో నెరవేర్చుకొని ఉంటాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరో. ఆత్మ ఏమంటుందంటే ఇది చేయకూడదురా అంటుంటుంది. శరీరం ఏమంటుంది? ఇది చేద్దామంటుంది. ప్రకృతి సంబంధులు లేదా శరీర సంబంధులు వీటికి లోబడిపోతారు. ఆత్మ సంబంధులు, ఆత్మ ఎవరినైతే పరిశుద్ధపరుస్తాడో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సాక్షి గద్దించినప్పుడు ఈ కార్యక్రమాలు చేయకుండా మరణం వచ్చేలోపు వీటిల్లో దేనిలో కూడా పాలు పంపులు పొందకుండా దేహాన్ని పవిత్రంగా ఉంచుకుంటారు. ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటివి. ఈ దేహ సంబంధమైన కార్యక్రమాలు మనలో ఉన్నాయంటే కక్ష, ఒక మనిషి మీద కక్ష తీర్చుకునేదాకా
అలాగే బ్రతుకుతుంటాడు మనిషి, దేవుని రాజ్యానికి పోలేడు. అసూయ, పక్కన వాళ్ళకి ఏమైనా ఉంటే తట్టుకోలేడు. మత్సరం, మంచి డ్రెస్ వేసుకున్నా ఓర్చుకోలేడు, బాగా తింటున్నా ఓర్చుకోలేడు. ఈ జబ్బులు దేనికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవి. ఈ దేహాన్ని కానీ ఎవరైనా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరు, స్వతంత్రించుకోరు అని చెప్తున్నాడు. ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇవి మనలో ఉంటాయి అంటే ఉంటాయి, ఈ దేహంలో ఉంటే వాటిని ఏం చేయాలి? ఆత్మచేత చంపేసేయాలి. ఆత్మచేత చంపాలంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అక్కడ విగ్రహారాధన అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? విగ్రహారాధన అయిన ధనాపేక్ష. డబ్బులు వస్తున్నాయంటే ఆదివారం కూడా మానేసుకుంటాడు. ధనం వస్తుందనుకో, ఆదివారం ఆరాధన కూడా కనపడ్డం. ఆదివారం ఆరాధనకు రాలేని ధనం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. కాబట్టి మనం ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, ఆదివారం మేము రామయ్య, ఆదివారం మేము ఆరాధించే దినం అది, కాబట్టి నువ్వు ఆదివారం వస్తేనే కంపల్సరీగా ఈ ఉద్యోగం ఉంటుందన్నాడు అనుకో, నాకు ఆ ఉద్యోగం వద్దాయని అని చెప్పారు. ఆదివారం మానుకొని ఇంకేం చేస్తావు దేవుణ్ణి ఆరాధించకుండా? అది విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఆదివారం వెళ్తుంది దేనికి? డబ్బుల కోసమే కదా, ఇంక వేరేది ఏం లేదు. డబ్బుల కోసమే వెళ్ళేది, ఆదివారం వెళ్తే వెళ్ళేది. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే శరీరానికి సంబంధించినటువంటివి. ఇంకేమున్నాయి తెలుసు, ఇక్కడ లిస్ట్ చెప్పాడు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు అంటే ఎవరో చెప్తున్నా అంటే బాప్తిస్మము పొందిన వాళ్ళకే ఈ కండిషన్స్ అన్ని. బాప్తిస్మం పొందినోళ్ళు ఇప్పుడు చెప్పిన లిస్టులో ఉంటారు ఖచ్చితంగా, అందులో అనుమానమే లేదు. ఈ బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా ఉండే ప్రమాదం ఉంది. బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎటు ఉంటారు, ఎందుకంటే ఆత్మ పరిశుద్ధపరచబడలేదు కాబట్టి. ఈ దేహం లాగుతుంటే వాళ్ళు వెళ్ళిపోయి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు, వాళ్ళేం నీతిగా బ్రతకరు, అందులో అనుమానమే లేదు. ఎన్ని సంవత్సరాలు ఆరాధనలో వచ్చి కూర్చున్నా ఆత్మ ఎవరినైతే పరిశుద్ధపరచడో, అంటే బాప్తిస్మం సరిగా జరగదో, వాళ్ళు శరీర కార్యాలు చేస్తూనే ఉంటారు, అనుమానమే లేదు అందులో. ఆత్మ ఎవరినైతే పరిశుద్ధపరుస్తాడో అలాంటి వాళ్ళకి ఏం జరిగిద్దంటే ఒక్కొక్క గుణం శరీర కార్యాలు చంపేటువంటి ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. ప్రమాదం కాదు, అవకాశం ఉంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురే. బాప్తిస్మం పొందక మునుపు లోకంలో తిరిగినప్పుడు మన ఇష్టం, అల్లరితో కూడిన నాటిపట్లు, భోజనం ఉంది, విందు భోజనం ఉందంటే ఆదివారం తర్వాత వస్తాలే, వెళ్ళిపోదాం, ఈ పూట నాటుకోళ్ళు కోస్తున్నారు, భోజనం అన్నారని ఏం చేస్తారు? ఆదివారం తర్వాత చూసుకుందామని వెళ్ళిపోతారు. ఎప్పుడు ఇది? గతం, క్రీస్తులో లేనప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా మీ ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. క్రైస్తవులు ఏం చేశారట? ప్రాచీన స్వభావం అంటే శరీర కార్యాలు కలిగి ఉండేటువంటి స్వభావాన్ని దాని క్రియలతో కూడా, అంటే పనులు చేసేటువంటి పనులతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అంటే శరీర కార్యాలు చేసే స్వభావము బాప్తిస్మములో చచ్చిపోయింది. ఇప్పుడు ఈ నవీన స్వభావాన్ని దేవుని పోలికగా, కాబట్టి దాన్ని సృష్టించిన వాని పోలిక అంటే దేవుని పోలికగా నూతన పరచబడ్డారు. కాబట్టి వీటిని చేయటానికి వీలుండదు. ఒకళ్ళు ఇవి చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం అనేది జరిగే కార్యక్రమం కాదు. బూతులు ఆగట్లేదండి నోట్లో నుంచి అంటే ఏం జరుగుతుందన్న అర్థం, దేహము స్వభావంలో మార్పు రాలేదు అని అర్థం.
ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని నెమ్మదిగా బూతు వచ్చేటప్పుడల్లా ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేస్తుండాల. ఒకసారి వచ్చిందనుకో, ఆగి అక్కడ ఆ రోజంతా దాని గురించి ఆలోచన చేయాలి. నువ్వు కూర్చొని నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి ఏదైతే ఈ లిస్టులో ఉన్నావో ఆ లిస్ట్ నీకు కనబడినప్పుడు దాన్ని దేవుని ఎదుటి పెట్టి ప్రార్థన చేసేటప్పుడు, దేవా దీనిలోంచి నేను తప్పించుకునే మార్గం ఏర్పాటు చేయి, నేను ఇక ఇందులో ఉండను, ఈ లక్షణం ఇక నా దగ్గర ఉండటానికి వీల్లేదు, నేను దీని విషయమే చనిపోతా అని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఇలాగ చేయలేదనుకో, ఇలాగే శరీర ప్రకారమే జీవిస్తుంటాడు. ఒకవేళ అలాగని ప్రాక్టీస్ చేశాడనుకో, ప్రాక్టీస్ చేస్తే జరిగే కార్యక్రమాలు ఏంటంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయము మనం ఇప్పుడు చదువుకున్న కింది భాగాన్ని చదువుతాం. పరమందున దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? క్రైస్తవుల దగ్గర నుంచి, మేము క్రైస్తవులమి, క్రీస్తు ప్రభు సంఘంలో ఉన్నాం, మేము పరలోకం వెళ్ళిపోతాం అని చెప్పేటువంటి వాళ్ళు ఏం కావాలి తెలుసా? 22వ వచనం, 5వ అధ్యాయం గలతీ పత్రిక 22వ వచనం. అయితే ఆత్మ ఫలం ఏదనగా ఏమనగా 9 ఇచ్చాడు ఫలాలు. ప్రేమ, 2 సంతోషం. కొంతమంది ఎప్పుడు చూసిన దిగులు మొహం ఒకటి వేసుకొని ఉంటారు క్రైస్తవులు అని చెప్తుంటారు, కానీ మొహంలో ఎప్పుడు కూడా నవ్వు కనపడదు. ఎప్పుడు దిగులుతూనే ఉంటారు. అది లేదు, ఇది లేదు, అది పోయింది, ఇది పోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇదే గొడవ. అలాంటి వాళ్ళ దగ్గర ఆత్మఫలం లేదు. మనసు నిండా ప్రేమ, సంతోషం లేకుండా ఏం చేస్తావు? సంతోషపడకుండా ఎప్పుడు దుఃఖపడేవాడు దేనికి? సంతోషం లేకుండా ఎట్లా ఉంటుంది? సమాధానం అంటే ఒకరి మధ్య ఒకరికి కలిసిమెలిసి జీవించేటువంటిది సమాధానం. దీర్ఘశాంతం అంటే కొద్దిసేపు ఓర్చుకోవటం. ఇబ్బంది ఉందనుకో, కొద్దిసేపు ఓర్చుకోవటం అలవాటు చేసుకోవాలి. దీర్ఘశాంతం అంటే ఏంటంటే కొద్దిసేపు ఓర్చుకోవటం, ఈ పూట ఓర్చుకోవటం, రేపు ఓర్చుకోవటం, ఆలోచన చేయటం దాని గురించి. దయాళుత్వము, మంచితనము, 2 దాదాపుగా. దేవుడు దయాళుడు అంటే ఇక మంచే ఉంటుంది, దయాళుడు అంటే ఇక చెడు ఉండదు. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆశానిగ్రహం అంటే ఏదైనా మనకు ఒక వస్తువు వచ్చింది అనుకున్నాం అనుకోండి, అది వచ్చిందా కొద్ది రోజులు వెయిట్ చేయటం, అప్పటికప్పుడే రావాలనుకోవటం కాదు. ఆశానిగ్రహం. ఇవి ఆత్మఫలాలు. ఈ 9 ఇచ్చాడు లిస్టు. ఇవేం చేసుకోవాలంటే ఈ కంఠస్థం చేయాలి. వీటిని ఏం చేయాలి? కంఠస్థం చేసుకోవాలి. ఈ 9 ఫలాలు కంఠస్థం చేసుకోవాలి. లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని చార్టులు తయారు చేసుకుంటారు. చార్టులు తయారు చేసి వాళ్ళ స్టడీ రూమ్ దగ్గర అతికించుకుంటారు. తెలుసా మీకు? జీకే బిట్లు ఏం చేస్తారంటే, ఇవి రావాలనుకున్నారు అనుకో, కఠినంగా ఉన్నాయి అనుకో, అవి ఎదురుగా అతికించుకుంటారు. రోజు పొద్దున్నే స్టడీ స్టార్ట్ చేయబోయే ముందు ఆ 10 బిట్లు 20 బిట్లు చదువుతారు. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత కొత్త లిస్ట్ పెడతారు. ఇది బాగా వచ్చినాయి అనుకున్నాక ఏం చేస్తారు? కొత్త లిస్టు పెడతారు. ఇలా లిస్టులు మొత్తం చదివి ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా సంపాదించి వెళ్ళి పరీక్ష రాస్తే ఉద్యోగం వచ్చేసేసింది. ఇప్పుడు మనకేం ఉద్యోగం కావాలి? పరలోకం కావాలి. పరలోకం కావాలంటే ఏం ఫలించాలి? ఈ 9 లిస్టులో ఉండాలా. ఉండకుండా ఏంటి? 15 లిస్టు ఇచ్చాడు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ 15 కిందకి మిగతా విషయాలన్నీ వచ్చేస్తాయి. ఈ లిస్టులు పక్క పక్కన ఉండాలి. మనకి మనసులోకి వచ్చిన దాకా వీటిని చదువుకుంటూ ఉండాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు, లేదు 26వ వచనం వరకు రోజు కొద్దిసేపు తీసి చదువుతుండాలి. రోజు చదువుతున్నాం అనుకో, ఇవి గుర్తుంటాయి. ఆ లక్షణం మనకి వచ్చినప్పుడల్లా ఇది ఉండకూడదని తెలిసింది, లేనప్పుడు ఈ లక్షణం మనకు ఉండాలి అనేటువంటి సంగతి తెలిసింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే లూకా సువార్త 13వ అధ్యాయం, ఆత్మఫలాలు ఫలించితే జీవవృక్ష ఫలాలు భుజిస్తావు, ఆత్మఫలాలు ఫలించకపోతే జీవవృక్ష ఫలాలు భుజించే అవకాశం ఉండదు. జీవవృక్ష ఫలాలంటే పరలోకంలో. ఈ పరలోకంలో ఉండే అవకాశము ఎప్పుడు ఉంటుందంటే ఆత్మఫలాలు ఫలించినప్పుడే ఉంటుంది. ఆత్మఫలాలు కానీ ఫలించకపోతే జీవవృక్ష ఫలాలు తినటానికి అవకాశం లేదు. నువ్వు శరీర ఫలాలే ఫలిస్తున్నావు అనుకో, జీవవృక్షంలోకి వెళ్ళటానికి అనుభవించడానికి అవకాశం లేదు. జీవవృక్షం అనుభవించడం అనేటువంటిది వాడికి ఆత్మఫలాలు ఫలించాల్సినటువంటి బాధ్యులై ఉంటారు.
ఎవరైతే బాధ్యత నెరవేరుస్తారో వాళ్ళకి హక్కు వచ్చింది. భారత రాజ్యాంగంలో హక్కులు ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి. బాధ్యతలు, హక్కులు. ఎవరైతే బాధ్యత నిర్వహిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ హక్కు వచ్చింది. ఎవరైతే తన బాధ్యతను చేయరో హక్కు ఉండదు. హక్కు అంటే అధికారం వచ్చేసింది ఎప్పుడు? బాధ్యతలు నెరవేర్చినప్పుడు. బాధ్యతలు నెరవేర్చినప్పుడు హక్కు వస్తుంది. బాధ్యతలు సరిగా చేయనప్పుడు హక్కులు లేవు. కాబట్టి నీకు జీవవృక్షంలో హక్కు కావాలంటే, జీవవృక్షంలో హక్కు సంపాదించుకోవాలంటే ఈ శరీర కార్యాలను చంపేసి ఆత్మ ఫలాలు ఫలించాల్సినటువంటి బాధ్యుడై ఉంటాడు ఖచ్చితంగా. ఈ బాధ్యత నెరవేర్చినోడు జీవవృక్ష ఫలాలు భుజించేటువంటి అవకాశం ఉంది. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి ప్రభువైన యేసు ఒక ఉపమానం చెప్పారు. లోకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు 4 వచనాలు ప్రభువైన యేసు ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఎవరికి? తోట వేసుకున్న యజమాని ఉన్నాడు. ఈ యజమాని ఎవరితో చెప్తున్నాడు? పనివాడితో చెప్తున్నాడు. తోటమాలితో. ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష తోటమాలితో చెప్తున్నాడు. ఏమని? 3 సంవత్సరాల నుంచి వస్తున్నా అంజూరపు చెట్టు నాటాను. నాటితే 3 సంవత్సరాల నుంచి ఒక్క కాయ కూడా అది కాయట్లా. కాబట్టి ఏం చేస్తామంటే, తోటమాలి, ఈ చెట్టు నాకు వద్దయ్యా, దీనికి వేసే ఎరువులు వేస్టు, నేల వేస్టు, నీళ్లు వేస్టు, దానికోసం చేసేటువంటి ఏ పనైనా వేస్ట్. కాబట్టి వేస్ట్ అయిన మొక్కని 3 సంవత్సరాలు పెంచాను, ఇదేం కాయలు కాయట్లేదు కాబట్టి దీన్ని కొట్టేసేయి. అయితే వాడు తోటమాలి అంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయముట్టు వరకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. ఒక్క సంవత్సరం ఉన్నాయా? 3 సంవత్సరాలు ఎదురు చూసావు కదా, ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇయ్యి. అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీ దగ్గర ఏం ఫలాలు ఉన్నాయో లేదో వెదుగుతున్నాడు. వెదుగుతుంటే ఒక్కటి కూడా కనపట్ల. 3 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు. దేవుడు పైనుండి చూసి ఏమనుకుంటున్నాడంటే, అరే పలానా రాజు వెళ్తున్నాడు రా, ఇతని వల్ల నాకు ఆత్మఫలం ఏమైనా ఉంటుందేమో, ప్రజలు ఎవరైనా ఆకర్షించబడతారేమో, క్రైస్తవుడిగా జీవిస్తాడేమో, అనేకులను ఆకర్షిస్తాడేమో, వచ్చి ఫలాలు కోసుకునే దేనికి? తింటానికి కదా. ఫలాలు లేకపోతే అంటే తన దగ్గరికి వచ్చి ఏదైనా మేలు పొందుతారేమో జనులు, లేకపోతే నాకు కీర్తి కలిగిద్దేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తుంటే రోజు నువ్వేమో బైబిల్ తీసుకొస్తున్నావు, ఆదివారం ఇక్కడ పెట్టేస్తున్నావు, ఇంటికెళ్ళి నిద్రపోతున్నావు, లోకంలో ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, ఆదివారం వస్తున్నావు. ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా నీకు మారు మనసు కలగలేదంటే, చూసి 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 ఏం చేస్తాడంటే భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. ఒకటి, మారు మనసు పొందనటువంటి వాళ్ళు ఎంతకాలం వింటారు వాక్యం? సంవత్సరం వింటారు, 2 సంవత్సరాలు వింటారు, 10 సంవత్సరాల నుంచి వింటా కూర్చున్నాడు అనుకో. నాకు తెలిసి నేను ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి వింటున్నాడు, మీకు కూడా తెలుసు. 30 సంవత్సరాల నుంచి వాక్యం వినే వ్యక్తి, 80 సంవత్సరాల వయసు వచ్చిన వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తికి ఎంత సమయం ఇచ్చాడు? 80 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల నుంచి మహాపండితుడు,
గొప్ప జ్ఞాని దగ్గర వాక్యం విన్నాడు. ఏం ఉపయోగం అతనికి? దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడు? 30 సంవత్సరాల నుంచి వింటున్నాడంటే మారు మనసు కలగలేదంటే చాలా మంది మారు మనసు పొంది చనిపోవటం కూడా జరిగింది ఆయనకంటే వెనకొచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అయ్యా ఈ సంవత్సరం ఓడి అయ్యా అని ఏం చేస్తుంటారంటే, సేవకులు ఏం చేస్తుంటారంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా ఉంచయ్యా, ఏదైనా మారు మనసు పొందుతాడేమో దేవా, ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాను నేను, ఈ ఒక్క సంవత్సరం ఉంచు. 2 ఏళ్ల నుంచి వాక్యం వింటున్నాడు, 3 ఏళ్ల నుంచి వాక్యం వింటున్నాడు, కొంచెం ఆయనకి ఇంకొంచెం ఇచ్చేవనుకో మార్చుకుంటాడు దేవా, ఒక ఫలం అన్న ఫలిస్తాడని బతిలాడుతుంటే ఏమంటున్నాడు? ఈ వ్యక్తికి మారు మనసు పొందలేదనుకో, ఈ సంవత్సరం టైం కూడా అయిపోయింది అనుకో, ఏం చేస్తాడు? నరికి అగ్గిలో వేసేది. నరికి నిన్ను అగ్గిలో వేయనేటువంటి స్థితికి నువ్వు వచ్చావంటే మార్పు పొందని నీ హృదయ కాఠిన్యం అనుసరించి అన్నాడు. 30 సంవత్సరాలు వాక్యం విన్నవాడంటే మంచోడేనా? 30 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాడంటే 80 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇంకేం కావాలి ఆయనకి? అంటే మారు మనసు పొందటానికి తగిన వాక్యం చెప్పిన వ్యక్తి లేడనా? లేకపోతే చాలా మంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు కదా, మరి ఎందుకని బాప్తిస్మం పొందట్లేదు? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒకవేళ ఈ లిస్టులో నువ్వు ఉన్నావు అనుకో, ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ఆ తరువాత ఆశీర్వాదం పొందుదామంటే కుదరదు. దేవుని కృప నిన్ను ప్రేరేపించేటప్పుడు నువ్వు మారు మనసు పొందటం అవసరమైతే, మారు మనసు అవసరమైనప్పుడు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు శరీర కార్యాలు జరిగిస్తుంటే వాటిని మానుకోవాలి. శరీర కార్యాలు జరిగించే వాళ్ళు మానుకోకపోయినా, వాక్యం వినేవాళ్ళు మారు మనసు పొందకపోయినా దేవుడు ఏం చేస్తాడు? మారు మనసు పొందటానికి అవకాశం దొరకకుండా విసర్జింపబడతారు అని చెప్తుంది బైబిల్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అయ్యా ఈ సంవత్సరం ఉంచాయని బతిలు అంటున్నాడు కదా, దీన్ని తృణీకరిస్తున్నావు అనమాట. అంటే దేవుడు ఎదురు చూసేటువంటి దాన్ని లెక్క చేయట్లా. నువ్వు 1 గంట వెయిట్ చేయండి, ఎట్లా ఉంటుందో. 1 అర్ధగంట భోజనం లేట్ అయితే వెయిట్ చేయటం ఎట్లా ఉంటుంది? అర్ధగంట భోజనం తయారు చేయటం లేట్ అయింది అనుకో, ఎలా ఉంటుంది? సరుకులు తీసుకురాలేదనుకో ఇంట్లో భర్త, 1 అరగంట 10 నిమిషాలు లేట్ అయింది అనుకో ఎట్లా ఉంటుంది? రౌద్రులు అయిపోతుంటారు. 10 నిమిషాలు చాలు, 5 నిమిషాలు, నిమిషం రౌద్రులు అయిపోతావే. దేవుడు నీకు ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన తర్వాత మారు మనసు పొందకుండా ఉంటే ఏం చేయాలి? నిన్ను నీ మీద ఎంత రౌద్రం చూపించాలి? నీ కాఠిన్యం అంటే ఏంటి? కఠినం. ఎవడు చెప్పినా వినడం. నేను ఎవరు చెప్పినా వినండి. హృదయాన్ని బండ చేసుకున్నాడు, బండ అయిపోయింది. ఆ బండ కరగదు. ఇక ఎంతమంది చెప్పినా కరగదో, వాక్యం లోపలికి వెళ్ళదో. వెళితే పనిచేసిద్ది, వెళ్ళనిట్లా. ఎందుకు మారు మనసు పొందట్లేదో తెలుసా? లోపలికి వాక్యం ఎక్కట్లా. వచ్చి కూర్చుంటున్నారు పాపం, విన్నట్టుగా నటిస్తున్నారు. లోపలికి వాక్యం వెళ్ళాల. లోపలికి కానీ వాక్యం వెళితే ఏం జరుగుతుందో తెలుసా? ఆటోమేటిక్గా మారు మనసు వచ్చేసింది. వింటమంటే ఏదో కాసేపు పిల్లలు సర్దుకుంటా, కాసేపు ఇంటి దగ్గర ఆలోచన చేస్తా, ఇంటి దగ్గర ఆలోచనలు, ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసుకుంటా ఆదివారం వచ్చి కూర్చుంటే ఇన్ని సంవత్సరాలు కూర్చున్నదే సంగతి. వాక్యం ఏం చెప్తుందో లోపలికి ఎక్కనియాలి. వాక్యం లోపలికి ఎక్కనిస్తే ఏం జరిగిద్దంటే నీ హృదయాన్ని మార్చేసింది. నువ్వు ఎప్పుడైతే హృదయం లోపలికి వాక్యం వెళ్ళనివో కఠినమైపోయి ఉంటుంది ఆ హృదయం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు.
ఎవరు నీకు ఉగ్రతను ఎవరు సమకూర్చేవాళ్ళు లేరు. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. రేపు తెలుసుకుందాం వాళ్ళే బాప్తీసం, ఈ సంవత్సరం అది తీసుకుందాం, పెళ్ళైన తర్వాత తీసుకుందాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం, మా ఆవిడని అడుగుదాం, మా అమ్మని అడుగుదాం, మా ఊరు వాళ్ళు ఏమనుకుంటారో, మా ఆయన ఏమంటాడో, మా అత్త ఏమంటుందో, మా ఇంటి దగ్గర వాళ్ళు ఏమంటారో, మా కులం వాళ్ళు ఏమంటారో, నేను బాప్తీసం పొంది ఆదివారం ఆరాధనకి వెళ్తుంటే జనం ఏమనుకుంటారో. మార్పు పొందని నీ హృదయ కాటిని అనుసరించి ఈరోజు చనిపోయావు అనుకో, నీకు నీవే ఉగ్రతను సమకూర్చు. అన్నిటికీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కదా జీవితంలో, అన్నిటికీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. మారు మనసుకు మాత్రం అడ్జస్ట్మెంట్ దొరకట్లేదు. మనుషులు తమ అవసరాలు తీర్చుకోవటానికి ఎన్ని రకాలుగైనా అడ్జస్ట్ అవుతారు. మారు మనసు పొందటానికి మాత్రం సర్దుకోవటానికి అవకాశం ఉండట్లేదు. మారు మనసు పొందటానికి సర్దుకొని అవకాశం లేదంటే నువ్వేం చేసుకుంటున్నావు తెలుసా? నీ హృదయాన్ని నువ్వే కఠినం చేసుకుంటున్నావు. ఎవరు లేదు నీకు. నీకు పనిష్మెంట్ ఎవరు తెచ్చుకుంటున్నారు? నీకు నీవే తెచ్చుకుంటున్నావు, ఇంకెవరో కాదు. ప్రక్కన వాళ్ళ మీద ఎవరి మీద చెప్పడానికి లేదు. వాళ్ళ ఆటంకం వీళ్ళ ఆటంకం అనేది లేదు. అందువలన నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంటున్నావు. కాబట్టి మారు మనసు పొందకుండా ఎంతకాలం కూర్చుంటావు? ఎంతకాలం పరిశుద్ధులతో కలిసి తిరుగుతూ పరిశుద్ధమైన జీవితాన్ని అనుభవించకుండా కోర్టు బయటే ఉంటావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన చేతులు చాపుతున్నాడు. మారు మనసు పొందుతారేమో, పాపాన్ని వదిలిపెడతారేమో, ఉగ్రత రాకముందే వీళ్ళు మార్చుకుంటారేమో అని పరమందున దేవుడు ఎదురు చూస్తున్నాడు. నరికే అంటే ఆపు కొంచెం ఆపు, ఎరువేసి చూద్దాం, ఆపు ఈ 2 సార్లు వాక్యం వినిపిద్దాం, ఈ 3 సార్లు వాక్యం వినిపిద్దాం అని పరమందున దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు అవకాశం ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే మన వరకు మేము అడ్జస్ట్ అయిపోతున్నాం, పర్లేలే ఈ రోజు తప్పుకున్నాం, అమ్మాయ్యా ఈ ఆదివారాన్ని తప్పుకున్నామయ్యా, ఈ బారిన పడకుండా, ఈ నెల తప్పుకున్నాం, బాప్తీసం పొందకుండా ఈ నెల తప్పుకున్నాం, ఈ సంవత్సరం తప్పుకున్నాం, ఈ రోజు గడిచిపోయింది అనుకుంటున్నావేమో. అనుకుంటే ఏం చేస్తాడు తెలుసు దేవుడు? చూసి 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 నీ హృదయ కాఠిన్యాన్ని చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, అరే ఇక నువ్వు మారు మనసు పొందొద్దురా, ఆగిపో, నువ్వు నరకానికి వెళ్ళిపో అని చెప్పాడు. పిల్లలను కూడా మనం పిలిచి 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 ఎంతకు భోజనం రావట్లేదు అనుకో, రేపు వస్తే వచ్చారో లేకపోతే అని వదిలేసేస్తారు. వచ్చినా కూడా భోజనం పెట్టదు ఇక తల్లి. పిలిచి 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 విసుగొచ్చింది అనుకో, భోజనం పెట్టిద్దా? పెట్టదు. పరమందున దేవుడు నువ్వు అరగంటకే విసిగిపోతే 80 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తే దేవుడు ఎంత విసిగిపోవాలి నీ మీద? ఎన్ని సంవత్సరాలు వింటుంటావు? ఎన్ని సంవత్సరాలు కన్నా మారు మనసు కలగదా? మారు మనసు కలగలేదంటే ఏం చేసుకుంటున్నావు? నీ హృదయాన్ని కఠినం చేస్తావు. నీకేమున్నాయో భూమి మీద ఏం కావాలో అవన్నీ మారు మనసుకు సంబంధించి ప్రపంచంలో ఇంకా ఏది కూడా సాటి కాదు. ఈ ప్రపంచంలో మారు మనసు పొందటం కంటే ఏది కూడా గొప్పది కాదు. ఏశావు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చాడు. ఏశావు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వాళ్ళు. ఈ పుట్టినటువంటి వాళ్ళకి దేవుడు యాకోబుని ప్రేమించాడు, ఏశావుకి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇస్తే 17వ వచనం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికెను. దేనికోసమట? ఆశీర్వాదం పొందగొట్టాను. దేవుని దగ్గర ఆశీర్వాదం కావాలని కన్నీళ్లు విడుచు శ్రద్ధతో వెదికినను, మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడేదని మీరు ఎరుగుదురు. అంటే మారు మనసు పొందాల్సిన సమయం దాటిపోయిన తర్వాత మారు మనసు పొందుదామని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మారు మనసు పొందటానికి ఛాన్స్ ఉండదు. మారు మనసు పొందే వాళ్ళకి సంబంధించింది. రెండవ సంగతి, పరిశుద్ధులైన వాళ్ళు జీవితంలో నటిస్తూ ఆత్మఫలాలు కానీ ఫలించకుండా లోకంలోకి వెళ్ళి భ్రష్టత్వంగా నెత్తుతూ బ్రతుకుతుంటే అలాంటి వారు ఒక్కసారి కానీ తప్పిపోయారు అనుకో, మరలా అలాంటి వాళ్ళకి కూడా ఛాన్స్ లేదు. రెండు రకాలు ఇచ్చాడు దేవుడు. లోకంలో ఉండే వాళ్ళకి దేవుడు వాక్యాన్ని బోధిస్తాడు, బోధించే బాధ్యత తీసుకున్నాడు. నీకు అలాంటి ఏర్పాట్లు చేశాడు.
ఏర్పాట్లు చేసిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు. దేవుడు నిన్ను హెచ్చరించాడు, ఇంకా పట్టించుకోవట్లా. దేవుడు దాన్ని క్లోజ్ చేశాడు అనుకో, ఇక నీకు మారు మనసు ఉండదు. ఏసేవులాగా. 2, యోధ ఉన్నాడు, ప్రభువుని యేసుతో పాటు ఉన్నాడు. ప్రభువుని యేసుతో పాటు తిరిగి లోకంలోకి వెళ్ళిపోయాడు, భ్రష్టత్వం ఎత్తిపోయాడు. ఈ భ్రష్టత్వం ఎత్తిపోయినటువంటి యోధ మరణం మింగేసింది. కొత్త నిబంధనలో అనేక మంది పత్రికలు చదువుతుంటే లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వెళ్ళిపోయి పాపంలోకి వెళ్ళిపోయారు అనుకో. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేసు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఎలాంటి వాళ్ళని కూడా చూశాను నేను, ప్రత్యక్షంగా జీవితంలో చూశాను. కాబట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా వాక్యం వింటున్నావంటే వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వాలి. మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు మారు మనసు పొంది రక్షణ పొందడం నీ బాధ్యత ఉంటుంది. ఒకవేళ మారు మనసు పొందకుండా నువ్వు రక్షణ పొందకుండా చనిపోయావు అనుకో, దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రయోజనం ఉండదు. మొన్న 4 రోజులు బెంగళూరు వెళ్తే బ్రదర్ చెప్తున్నాడు, ఎంతో తీవ్రంగా ఉన్నాడు. ఏంటి బ్రదరు మరీ బాగా స్పీడ్లో ఉన్నారంటే, ఆయన జీవితంలో ఒక వ్యక్తి రాలిపోయాడు ఆ బాప్తీసం అందుకుని. నేను చిన్న నిర్లక్ష్యం చేశానండి, ఆయన చనిపోయాడు. నేను బాధ్యుడిని అవుతామేనేమో అనేటువంటి భయం ఉంది నాకు. అందువలన ఎవరికైనా వాక్యం చెప్పాలి, మారు మనసు పొందేవాళ్ళు ఉన్నారంటే నేను అర్ధరాత్రినే వెళ్ళిపోతా. మీ అందరికి తెలిసే ఉంటుంది. వాక్యం వింటామని అంటే నేను మీటింగ్కి వెళ్ళకపోతే ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా నేను ఉంటే వాక్యం చెప్పడానికి ఎవరికైనా వెళ్తా. ఎందుకో తెలుసా? ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందే సమయం అదేమో. మారు మనసు పొందకుండా చనిపోయాడు అనుకో, నన్ను పిలిచి వాక్యం చెప్పమంటే నేను దోషినైపోతాను. వాక్యం విన్న తర్వాత మారు మనసు పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తే, నువ్వు మారు మనసు పొందకపోతే నీ దోషం నీది, అది నీ వ్యక్తిగతం. నా వ్యక్తిగతం ఏంటంటే, నేను వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నాకు అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పాల్సిన సమయంలో మానుకోవటం అనేటువంటిది నా మీద దోషం ఉంటుంది. మారు మనసు పొందకపోతే వినేవాళ్ళది బాధ్యత ఉంటుంది. కాబట్టి దేవుడు ఇది బాధ్యతలు హక్కులకు సంబంధించి ఏం కోరుకుంటే దీర్ఘశాంతం చూపిస్తున్నాడు పరమందున దేవుడు. దీర్ఘశాంతం చూపించి, అయ్యా ఆలోచన చేసుకో, మారు మనసు పొందు, పాపం కడిగి వేసుకో, పరిశుద్ధుడిగా జీవించు అని చెప్తున్నాడు. పరిశుద్ధుడిగా జీవించేవాడు నటిస్తున్నాడు అనుకో, శరీర కార్యాలను బ్రతుకుతున్నాడు అనుకో, నాయన జాగ్రత్త, చెట్టు వేసా నేను 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, ఫలాలు కనపట్లా, తిరిగి మరలా ఎరువు వేస్తా అంటే, ఎరువు వేయటం ఏం చేస్తాడు? నీళ్ళు పోయటం ఆయుష్ ఇవ్వటం కాదు, ఆదివారం వాక్యం వినిపిస్తాడు నీకు. ఎరువు వేయటం ఏంటంటే ఆదివారం తిరిగి మరలా నీకు వాక్యం వినిపిస్తాడు. నీకు వాక్యం విన్నప్పుడు నువ్వు మారు మనసు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది. టైం కొంచెం ఎక్స్టెండ్ చేసి నీకు వాక్యం వినిపిస్తాడు. ఎరువు వేయటం అది వేస్తే దానికి కూడా నువ్వు ఫలించలేదు అనుకో, ఆలోచన చేసి ఏం చేస్తాడంటే, ఈ హృదయంలో నా వాక్యానికి చోటు లేదు, వినేవాడు కాదు, ఎంతకంటే నేను వినిపించే దేవుడు చూస్తాడు. ఇకంతే. మీకు పంట పొలాల విషయం తెలుసో లేదో, ఒకటి సంవత్సరంలో కాపుకొచ్చేటువంటి చెట్లు ఉంటాయి, నెల రోజులకి కాపుకొచ్చేటువంటి చెట్లు ఉంటాయి, 6 నెలలకి కాపుకొచ్చే చెట్లు ఉంటాయి, 2 నెలలు కాసి ఎండిపోయే చెట్లు ఉంటాయి, సంవత్సరం కాసి ఎండిపోయే చెట్లు ఉంటాయి, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు
దాని కాలం వచ్చినప్పుడు ఫలించే చెట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చివరి రకం. చివరి రకం అంటే 1 సంవత్సరంలో దేవుడు అడగట్లా. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు. నీకు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు మొక్కలకి నీళ్లు పోస్తున్నాడంటే చెట్టు ఆయన ఏం ఎదురు చూస్తుంటాడు? చాలా ఎదురు చూస్తుంటాడు. అందువలన ఆత్మ ఫలాలు ఫలించడం అనేటువంటిది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి బాధ్యత అది. నేను ప్రేమ చూపించనండి, కఠినంగా ఉంటాను అంటే నువ్వు మారుమనసు పొందాల్సిన అవసరం ఉంది. నాకు దీర్ఘశాంతం లేదండి, నువ్వు మారుమనసు పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉన్న 9 రకాల లిస్టులో నువ్వు ఒక్కొక్కటి ప్రాక్టీస్. నీకు ఇష్టం లేకపోయినా ఏం చేయాలంటే, నువ్వు పరలోకం కావాలంటే దేవుని యొక్క స్వరూపం అది, దేవుని యొక్క లక్ష్యం అది. సమాధానం లేదనుకో ఎవరితోనైనా నిర్నిమిత్తంగా, వాళ్ళు ఒకవేళ సమాధానం పట్టడానికి వస్తే నువ్వు సమాధానం పట్టడానికి ఆలోచన చేయాలి. ఒకవేళ నీ పట్ల ఏదైనా చేసి వాళ్ళు కానీ నీ దగ్గరకు వస్తే, లేకపోతే నీతో సమాధాన పడాలనే ఆలోచనలో ఉంటే సమాధాన పడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. వాళ్ళు సమాధాన పడకపోతే నువ్వేం చేయలేవు. వారు ఒకవేళ సమాధాన పడాలని కోరుకుంటే నువ్వు సమాధాన పడాల్సినటువంటి బాధ్యత నీకుంది. మంచితనం చూపించాలి, నీ విశ్వాసాన్ని జనుల ఎదుట ప్రదర్శించాలి. నీకేం విశ్వాసం ఉందో, మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు, వాక్యం చెప్పాలట, క్రీస్తు సంఘం అనే పేరు లేకుండా చెప్పండి సార్ అంటున్నాడు. క్రీస్తు సంఘం అనే పేరు చెప్పకుండాట దీన్ని దాచిపెట్టి వాక్యం బాగా చెప్తున్నారండి మీరు, ఆ క్రీస్తు సంఘం అనే పేరు చెప్పకుండా మీరు వచ్చి వాక్యం చెప్పండి అంటున్నాడు. నీతో కలిసే రానని చెప్పాను. ఆయనతో కలిసి వెళ్ళాలా? క్రీస్తు సంఘం అని చెప్పకూడదు అంటే ఇప్పుడు నేను మోసం చేయాలా? నేను ఒకటే చెప్పా, క్రీస్తు ప్రభు సంఘమే సంఘం, అదే చెప్తా. ఇష్టమైతే పిలువు, ఇష్టం లేకపోతే మానేసి. నన్ను పిలిచిన తర్వాత నువ్వు సగం అది చెప్పు, సగం ఎట్లా చెప్పు అంటే నేను చెప్పను. బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తా. లేదంటే నన్ను పిలవమా, ఆగిపోయింది. అంటే ఏం చేయాలంట? క్రీస్తు సంఘం అని చెప్పొద్దంట, ఈ వాక్యం కావాలంట. ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? క్రీస్తు ప్రభు సంఘంలో నుంచి వచ్చింది వాక్యం. ఈ బైబిల్లో రాసినటువంటి క్రొత్త నిబంధన చట్టం ఎక్కడి నుండి వచ్చింది? సంఘం ద్వారా. ఏ సంఘం ద్వారా? క్రీస్తు ప్రభు సంఘం ద్వారా. అపోస్తలులు అందరూ రాశారంటే వాళ్ళు ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు? క్రీస్తు ప్రభు సంఘానికి సంబంధించిన వాళ్ళు. దాన్ని దాచిపెట్టి నేను వాక్యం చెప్పమంటే ఏం చెప్పాలి? అందువలన నా విశ్వాసానికి విరోధంగా నేను వాక్యం చెప్పనని చెప్పాను. దేవుని వాక్యం ఏ భావం చెప్తుందో దానికి భిన్నంగా నేను చెప్పను అని చెప్పాను. అందువలన కొన్ని విషయాల్లో రాజీ పడకూడదు, కొన్ని విషయాల్లో ఇమీడియట్గా మారుమనసు పొందాలి. మనం చేయాల్సిన పని ఉంటే ఇమీడియట్గా మార్చుకోవాల్సింది ఇమీడియట్గా మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళు మార్చుకునే సంగతి వాళ్ళ ఆప్షన్లో ఉంటుంది. కాబట్టి మనం క్రైస్తవులుగా ఆత్మ ఫలాలు ఫలించేటువంటి దానికి ఆలోచన ఉంది. అసలు ఆదివారం వస్తామండి, ఈ 2 గంటలు కూర్చుంటాం, మాకు తోచిన సందా వేస్తాం, ప్రభు బలలో ఇష్టమైతే పాల్గొంటాం, లేకపోతే లేదు, అప్పుడప్పుడు మేము వెళ్ళిపోతుంటాం, సంఘ సభ్యులుగా కొనసాగుతాం అనేటువంటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో, నీకు పరలోకం ఇద్దామంటే నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడు? అందువలన రక్షణ వ్యక్తిగతమైంది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఆలోచన చేసుకోవాల్సినటువంటిది. భర్త మారు మనసు పొందుతానంటే భార్య ఆపకూడదు. భార్య మారు మనసు పొందుతాను, నేను పాపం కడుక్కుంటానంటే భర్త ఆపకూడదు. ఒకవేళ నేను మారు మనసు పొందుతాను, బాప్తిస్మం పొందుతాను అనే ఆలోచన నీకు చెప్పింది అనుకో, వాక్యాన్ని చెప్పేసి కూర్చోబెట్టి. ఒకవేళ నీకు వాక్యం చెప్పకపోతే, మన స్థానిక సంఘం అయితే నాకు చెప్పండి, అర్ధరాత్రి వస్తాను. వాక్యం వినాలని కోరుకుండి బాప్తిస్మం పొందుదామని ఆలోచన మీకు వస్తే అర్ధరాత్రి ఫోన్ చేయండి. నా ఫోన్ దాదాపు ఆన్లోనే ఉంటుంది, వస్తా గ్యారంటీ. ఎందుకంటే అర్ధరాత్రి బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. దీనికి సమయం లేదు. నీ హృదయంగా నిన్ను ప్రేరేపిస్తుంది అనుకో, నిద్ర పట్టట్లేదు అనుకో, బాప్తిస్మం పొందటానికి
నువ్వేం చేయాలంటే ఏం తరుగుందో చూసుకోవాలి. ఇదిగో నీళ్లు, నేను బాప్తిస్మం పొందడానికి ఆటంకం ఏమైనా ఉంటే చెప్తాం. వాక్యం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే, మారు మనసుకు సంబంధించి పరిపూర్ణత లేకపోతే దానికి సంబంధించిన వివరాలు గ్రంథంలో నుంచి తెలియజేయబడిన తర్వాత పరిపూర్ణంగా రక్షణార్థమైన మారు మనసు కలిగిద్ది. పాపం కడిగేసుకోవచ్చు. లేదనుకో అలవాటు క్రైస్తవుడు అయిపోతాం అంతే. ఆదివారం మత్స్యాకులు వెళ్తారు, ఏదో ఒక సమయంలో వెళ్తారు, అక్కడ పెట్టి కూర్చుంటారు, ఏదో ఒక మాటలు చెప్పుకుంటారు, లేచి వస్తారు. మళ్ళీ ఆదివారం వెళ్ళాలా, మళ్ళీ అదొక భయం. ఆదివారం వెళ్ళకపోతే ఏమైపోతుందని, ఆదివారం వెళ్ళకపోతే ఏమైపోతుందో అనేటువంటి భయం కంటే వెళ్ళి నువ్వేం చేయాలి అది చేయకపోతే ఆలోచన చేయి. ఆదివారం వెళ్ళిన వాడు ఏం చేయాలి అది చేయకుండా ఆదివారం వెళ్ళాలని వెళ్ళి కూర్చొని లేచి వచ్చినంత మాత్రాన మేలేమనుందా? ఏం మేలు లేదు. దానికంటే లోకంలో ఉండేవాళ్ళు బెటర్ కదా. వాళ్ళు వింటల్లా, నువ్వు వింటున్నావు, ఏం వింటున్నావు జాగ్రత్తగా చూసుకోవటం లేదు. అందువలన మారు మనసు పొందటానికి ఎవరినైనా మీ హృదయం ప్రేరేపిస్తుంటే కూర్చొని ఆలోచించేయండి. ఎవరైనా నేను ఆత్మఫలాలు ఫలించలేదు, నేను ఫలించడానికి ఇబ్బందిగా ఉంది అంటే మాట్లాడండి, ప్రార్థన చేయండి, సంగతులు తెలుసుకోవటానికి ఆలోచన చేయండి, వ్యక్తిగతంగా తెలుసుకోవటానికి మీరు ప్లాన్ చేయండి. లేకపోతే పరమందున దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ కాలము వ్యర్థమైపోద్ది. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు. కాబట్టి ఎప్పుడు చనిపోతాం తెలియనప్పుడు ఏం చేయాలి? చావుకు సిద్ధపడి ఉండాలి. ఊరెళ్ళటానికి సిద్ధపడతారు జనం, ఊరెళ్ళటానికి సిద్ధపడతారు. బంధువులు ఎవరైనా చచ్చిపోయారంటే ఆదివారం ఆరాధన మానుకోడు కూడా సిద్ధపడి వెళ్ళిపోతారు. మరి నువ్వు చనిపోతే చావుకు సిద్ధమేనా? ఈరోజు చావు వస్తే సిద్ధమేనా? లేదనుకో నీకంటే దౌర్భాగ్యుడి భూమి మీద ఎవరున్నా. అందువలన పరమందున దేవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నువ్వు హక్కు కలిగిరా నాయన, భూమి మీద హక్కు సంపాదించి నీ బాధ్యతలన్నీ చేసి హక్కు గలవాడువైరా. హక్కు గలవాడై వస్తే నీకు పరలోకం గ్యారంటీ. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం. 7, 8. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే. మారు మనసుకు తగిన ఫలములు. మారు మనసు పొందావంటే దానికి ఫలాలు ఉండాలి. దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అర్థం. దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. చేయకపోతే వాడు దొంగ అంటావా? దొంగతనం చేస్తే దొంగ అంటాం. క్రైస్తవుడు అంటే ఆత్మఫలాలు ఫలించాలా. దొంగని మనం ఎలాగ ముద్రేసామో, క్రైస్తవుడు అంటే కూడా ఏముండాలి? ఈ ఫలాలు. ఇవి లేవనుకో దొంగ కాదాడు. దొంగతనం చేయట్లేదంటే దొంగ కాదు. ఈ ఫలాలు ఫలించట్లేదంటే అతను ఏం కాదు? క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా ఫలాలు ఫలించాలి. ఏదో ఒక కనీసం కొన్ని ఫలాలన్నా రావాలి నీ దగ్గర ముందు. దేవుడు చూస్తాడు అనుకో, పోనీలే ఈ 2 అన్నది కనపడుతున్నాయి అతని దగ్గర, 2 ఉన్నాయి, వచ్చే సంవత్సరం 3వ ఫలం 3వది వచ్చింది. చెట్టే కానీ ఏం చేస్తాం? ఫస్ట్ సారి కాపీని వస్తాయి. చెట్లు ఎప్పుడు చూడలేదా? ఫస్ట్ వేసినప్పుడు 1, 2 కాస్తాయి. అమ్మాయా నేను చెట్టు వేసాను, ఒక కాయ వచ్చింది అని చెప్పి ఫస్ట్ ఫలం తినడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారు చెట్టు నాటిన వాళ్ళు. 2వ సంవత్సరం ఏం చేస్తుంది? ఇంకెక్కువ కాసింది. 3వ సంవత్సరం ఏం చేసింది? ఇంకెక్కువ కాసింది. 20 సంవత్సరాలు అయిపోయింది అనుకో చెట్టు, ఎలాంటి కాయలు కాస్తుంది? చెట్టు నిండా ఫలాలు ఉంటాయి. చెట్టు నిండా ఫలాలు ఉంటాయి. ఒకవేళ కానీ 2 సంవత్సరాలు కాయలేదనుకో ఏం చేస్తావు? ఈ సంవత్సరం చూశాడు కాయల, వచ్చే సంవత్సరం చూశాడు కాయల,
3వ సంవత్సరం చూశాడు, ఏమని నిర్ధారించుకుంటాడు? ఇది కాసే చెట్టుగా దీని టైం అయిపోయింది, దీన్ని నరికి కొత్త మొక్క వేద్దాం అనుకుంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం సంవత్సరం పైబడే కొద్దీ ఫలాలు పెరుగుతుండాలి. ఫలాలు పెరుగుతుండాలి. ఏమైనా ఉన్నాయా? నేను అడగట్లా, దేవుడు అడుగుతున్నాడు. అడిగేది నేను కాదు, పరమదేవుడు ఏమంటే, ఏమన్నా ఫలం ఉందా నీ దగ్గర? ఏమన్నా నా కోసం ఏమైనా ఫలాలు ఉన్నాయా? నీ కోసం ఏమైనా ఫలాలు ఉన్నాయా? పరలోకం కొనడానికి ఏమైనా ఫలాలు ఉన్నాయా అని అడుగుతుంది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలాలు ఏమొస్తాయి? ఆత్మ ఫలాలు. 9 చెప్పే కదా, ఈ ఫలాలు రావాలి. కాబట్టి ఫలాలు ఫలించడం క్రైస్తవుల యొక్క బాధ్యత అయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం చెట్ల రకాలు చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 7వ అధ్యాయం చెట్లు అట 2 రకాల చెట్లు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఉంటే చెట్లు అంటే ఎవరిని గురించి అనుకుంటున్నారు? చెట్లు అంటే చెట్లు బాగా అర్థమవుతుంది మీకు, చెట్ల కాయలు బాగా తింటున్నారని. ఆ చెట్లు కాయలు బాగా తింటున్నారు కదా, ఇప్పుడు నేను కూడా మీరు చెట్లు, మిమ్మల్ని నాటుతున్నాను, నేను మీ దగ్గర నుంచి ఫలాలు ఎదురు చూస్తున్నాను రా నాయన అని అడుగుతున్నాడు దేవుడు. 15వ వచనం 7వ అధ్యాయం మత్తయి సువార్త 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వచ్చురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్దురా. వస్తాయా? ఒక చెట్టు ఫలాలు ఇంకో చెట్టుకు వస్తాయా? రావు. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. మంచి చెట్టు ఏం చేసింది? మంచి ఫలాలు ఫలించింది. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి ఇప్పుడు మన చెట్టు ఎట్టుందో, అది మన చెట్టు ఎట్టుందో పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళు, నాకు నేను, మీకు మీరు. మన చెట్లు ఏమైనా కాయలు కాస్తున్నాయా? కాయలు కాయకుండా ఊరకు పెరుగుతూ ఉందా చెట్టు? చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతలు మేము ఉంటాం. అందువల్ల పరమందున దేవుడు కోరుకునే మంచి ఫలాలు, ఆయన మంచి చెట్లు నాటాడా చెడ్డ చెట్లు నాటాడా? మంచి చెట్లు అవ్వాలని నాటాడు. కాబట్టి మంచి చెట్టు ఇప్పుడు ఏం ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. ఈ మంచి ఫలాలు ఫలిస్తుంటే చుట్టుప్రక్కల ఉండే వాళ్ళ ఈ చెట్టును చూస్తుంటారు. అటుపోయేవాళ్ళు ఇటుపోయేవాళ్ళు ఏం చేస్తుంటారు? చెట్లు కాయలు కోసుకోవడానికి ఎదురు చూస్తుంటారు. మేము కూడా ఇలాంటి చెట్టు నాటుకుందాం అనే ఆలోచన కలిగించుకుంటుంటారు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? క్రీస్తు ప్రభు సంఘంలో ఉండే ప్రతి చెట్టు, ప్రతి మనిషి ఫలాలు ఫలించి లోపల ఉండేటువంటి వాళ్ళని ఆకర్షించి దేవుణ్ణి ఘనపరచాలి అంటే మన చెట్టు కాయలు కాయాలి. అది దేవుని మహింపరచడం అంటే ఇది అర్థం. చప్పట్లు పెట్టి ఎగిరి కాసేపు కొట్టి ఇంటికి వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. ఆత్మ ఫలాలు ఫలించాలి. ఈ ఆత్మ ఫలాలు కంటికి కనబడేవి కావు. ఆత్మ ఫలాలు కంటికి కనపడేవి కావు. ఎట్లా కనపడతాయి? క్రియలు. మంచితనం ఎట్లా చూపిస్తావు? క్రియల వలన. దయాళుత్వం ఎట్లా చూపిస్తావు? క్రియల వలన. క్రియలు ఏం చేస్తుంటాయి అంటే నీ గుణాన్ని బయట పెడుతుంటాయి. కాబట్టి నీ గుణ లక్షణాలు ఒక్కొక్కటి ఆత్మ సంబంధమైన గుణాలుగా పెంచబడాలి అనేటువంటిది దేవుని ఏర్పు. అంటే ప్రతి ఆదివారం మనం ఇక్కడికి వస్తున్నాం. అది ప్రతి ఆదివారం వచ్చే దేనికంటే ఆయన ఆరాధించేటప్పుడు మనలో బలహీనతలు కనపడుతుంటే వాటిని బలపరుచుకోవడానికి వస్తున్నాం. ఫలాలు లేకపోతే ఫలాలు ఫలించేదానికి. ఫలాలు ఫలించడం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందా? నీ చేతిలో ఉందా? ఎవరి చేతిలో వాళ్ళకుంది. ఎవరి చెట్టు కాయలు కాయాలనుకుంటే వాళ్ళ చెట్టే కాయలు కాసింది. మాకు వద్దులే కాయలు అనుకుంటే చెట్టు కాయలు కాయలు. అందువలన ఏం చేయాలంటే నువ్వు ఈ కాయలు కాయాలంటే మంచి విత్తనం పడాలి. పడేటప్పుడే విత్తనము మంచిది పడాలి. విత్తనం చెడ్డది పడింది అనుకో, విత్తనం చెడ్డదంటే అర్థం ఏంటి? మత శాఖల్లో చెడ్డ విత్తనాలు పడుతుంటాయి.
మత శాఖల్లో చెడ్డ విత్తనాలు పడిన తర్వాత ఫలాలు రావడానికి అవకాశం. వాక్యం ఏం పడాలి? విత్తనము లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. 8వ అధ్యాయంలో చెప్పాడు. ఏమి చెప్పాడంటే ఉపమానం చెప్పాడు. విత్తుకుంటూ వెళ్ళిపోయాడట. విత్తుకుంటూ వెళ్ళిపోతే వాటిలో ఫలించినటువంటివట ఒకటేమో మనకు తెలుసు, వీటిలో కొన్ని విత్తనాలు తోవ పక్కన పడిపోయినాయి, ఆకాశ పక్షులు వచ్చి మింగేసినాయి. రాతి నేల పడినాయి, ఎండిపోయినాయి. ముళ్ళ పొదలో పడినాయి, మొలిచేసినాయి, కానీ ముళ్ళ పొదలు అటు నడిచేసినాయి. మంచి నేలను పడ్డాయి, అవి 100 ఫలించను అన్నాడు. 100 ఫలించను అంటే నువ్వు వచ్చి కూర్చొని నీ హృదయం సరి లేకుండా దారి పక్కన పడినటువంటి విత్తనం లాగా. వాక్యం విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు దారి పక్కన పడిందనుకో ఉపయోగం లేదు, రాతి మీద పడిందనుకో ఉపయోగం లేదు, ముళ్ళ పొదల్లో పడినా ఉపయోగం లేదు. ఏం చేయాలి? మంచి నేలంటే నీ హృదయము దున్ని సిద్ధం చేసుకొని ఆదివారం రావాలి. ఆదివారం వచ్చేటప్పుడు ఏం చేయాలి తెలుసా? హృదయం అనే పొలాన్ని దున్నుకొని రాళ్ళు గీలుంటే ఏరి నీట్గా చదువు చేసుకొని వచ్చి కూర్చోవాలంటే హృదయాన్ని తెరిచి దేవుని వాక్యం లోపలికి వెళ్ళాలి. ఈరోజు ఏం వాక్యం చెప్తాడో వింటాను నేను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వాళ్ళలో ఫలాలు ఫలిస్తున్నారనుకోండి, ఎట్లుంటుందో తెలుసా? ఆనందం ఉంటుంది. ఈ గుణాలు దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఫలించుతుండేటువంటి వాళ్ళకి ఎట్లుంటుందో తెలుసా? ఆనందం ఉంటుంది. ఈ ఫలాలు లేని వాడికి ఏముంటుంది? బాధగా ఉంటుంది. ఒకవేళ ఈ ఫలాలు ఫలించుతున్నావు అనుకో, ఒకవేళ ఫలించలేదనుకో ఏం చేయాలి? రేపటి నుంచి రాళ్ళు ఏరేసేయాలా. రాళ్ళు ఏరి పొలం దున్ని నీళ్లు పెట్టుకోవడానికి జాగ్రత్తగా రావాలి. అలా వస్తే ఫలాలు ఫలించే అవకాశం ఉంది. ఫలించేవాళ్ళు దేవుని స్తోత్రం. అది నిజంగా ఫలించినారనుకో, ఈ ఫలాలు ఉన్నారనుకో, నిజంగా దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ వ్యక్తికి కూడా ఆనందం ఉంటుంది. ఒకవేళ లేవనుకో ఆలోచన చేసి ఏం చేయాలి? పొలం దున్ని జాగ్రత్తగా దానిలో ఫలించేటట్టుగా చేసుకునే బాధ్యత ఎవరికి సంబంధించింది వాళ్ళకి. అందువలన దేవుని వాక్యము పడాలి. కొంతమంది కాయలు లేక వేళ్ళు పెళ్ళగింపబడి కాయలు రాలిపోయినటువంటి చెట్లు ఫలవంతమైన చెట్లులాగా కనపడుతున్నాయట. ఎట్ట కనపడుతున్నాయి? బాగా ఫలించినట్టుగా కనపడుతున్నాయట. కానీ వాళ్ళ దగ్గర ఏమి లేవంటే ఫలాలు లేవు, కాయలు రాలిపోయినాయట. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 12వ వచనం. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. నిర్జల మేఘాలంటే నీళ్లు లేని మేఘాలు. నీళ్లు లేని మేఘాలు ఎంతసేపు అటు ఇటు తిరిగిన వర్షం పడిద్దా? అరే వర్షం పడిద్దా అని చూస్తుంటారు. నీళ్లు గాలి కొట్టగానే వెళ్ళిపోతుంటది. దానిలో నీళ్లు ఉన్నాయి అనుకో, గాలి కొడితే నీళ్ళు కిందకి రాలుతాయి. ఆ మేఘంలో నీళ్లు లేవనుకో, గాలి కొట్టగానే మేఘం వెళ్ళిపోద్ది, నీళ్లు రావు. అలాంటి నిర్జల మేఘాలలాగా ఉండకూడదు, నీళ్లు ఉండాలా. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెలగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగొక్కువారు సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కాబట్టి పరమదన దేవుడు కోరుకునేది ఏంటంటే నీటి కాలువలో ఎవరు నాటపడండి. మనందరికి వచ్చిన కంటత వాక్యం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఎక్కడది రిఫరెన్స్ చెప్పండి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. నువ్వు ఫలాలు ఫలించాలంటే చేయాల్సిన కార్యక్రమం ఇది. ఇది అయిపోగానే, ఈ మీటింగ్ అయిపోగానే, ఆరాధన అయిపోగానే ఏ పనికి మండల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఈ విత్తనం మొత్తం ఎత్తుకెళ్ళిపోతాడు. పడ్డ విత్తనం మొత్తం దీన్ని అణిచి తీసేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక
పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా అంటే పాత నిబంధన చెప్పాడు. పాత నిబంధన వాళ్ళకి యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు దాన్ని. ఇప్పుడు దివారాత్రులు వాక్యం ఇలా చదవద్దా, ధ్యానించొద్దా? బైబిల్ ఎక్కడో తెలియదు, ఇంటికి వెళ్తే ఎక్కడో మూలన పెడతారు. అది ఆదివారం వెతుక్కోవటం కూడా ఎంత కష్టంగా ఉంటుందంటే, బైబిల్ ఎక్కడుందో కూడా బయలుదేరగానే బైబిల్ కూడా కనపడదు కొంతమంది. అంటే ఏం చేయట్లేదంటే దివారాత్రాలు ధ్యానం చేయట్లా. అందుకని ఏం లేదు, ఫలాలు లేవు. ఫలాలు లేకపోవడానికి కారణం అంటే దివారాత్రాలు ధ్యానించట్లా. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినదై. నీటి కాలువలో ఎవరినంటే పెద్ద నది ఉందనుకో, నది నుంచి చెట్టు ఉందనుకో, ఎట్లుంటుందా చెట్టు? ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎక్కడో కొండ మీద ఉందనుకో చెట్టు, దానికి ఎప్పుడెప్పుడు నీళ్లు పోస్తున్నారు అనుకో, ఎండిపోయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రోజు ఏం చేయాలి? నీళ్లు పోయాలి. నీళ్లు పోయాలంటే ఏం చేస్తున్నాడు? అక్కడంటే కొండ మీద ఉన్నదానికి అవకాశం లేదా? నీ చేతిలో దేవుడు బైబిల్ ఇచ్చాడు. ప్రతిరోజు నీళ్లు పోయి, ప్రతిరోజు వాక్యం చదువు, ప్రతిరోజు వాక్యం విను. విన్నావనుకో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. ఎప్పుడు? నీళ్లు పోస్తే. నీళ్లు పోయిపోతే ఆకు వాడిపోయి ఫలాలు, ఇప్పుడు చదివాం ఏదో పత్రిక, పెళ్ళగించబడి కాయలు రాలిపోయి. కాబట్టి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నాడు, అతడు చేయనిదంతే సఫలమగును అన్నాడు. కాబట్టి నువ్వు చేసేది సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? నీళ్లు పోస్తుండాలా. నీళ్లు పోస్తుండాలంటే రోజు వాక్యం వింటుండాలా, రోజు వాక్యం చదువుతుండాలి. అప్పుడు ఫలాలు ఫలించవా? వస్తే రావా? వస్తే గ్యారెంటీగా. రోజు నీళ్లు పోస్తే చెట్లకి ఖచ్చితంగా ఫలాలు వస్తాయి, అందులో అనుమానమే లేదు. నీళ్లు పోసే చెట్టు పచ్చగా ఉంటుంది, ఫలాలు ఫలించుతుంటుంది. అందువల్ల పరమందున దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా నిన్ను మంచి చెట్టుగా ఇచ్చాను, దానికోసం ఏం చేస్తావంటే నిన్ను ఫలాలు ఫలించకుండా చేసే తెగుళ్ళు ఉన్నాయి. తెగుళ్ళు తగులుతుంటాయి ఎప్పుడప్పుడు. చెట్టుకు తెగులు కొట్టదు, ఏం చేయాలి? ఇప్పుడు మందు కొట్టాలా. తెగులు అంటే ఏం లేదు, మనిషికి అపవాది తంత్రాలు వేసుకొని వస్తాడు అన్న దగ్గరికి. అపవాది తంత్రాలు ఉంటాయి. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. ఈ 3 తెగుళ్ళు మనిషికి. ఈ చెట్టుకి, మానవ చెట్టుకి తెగుళ్ళు ఇవి. అవి వేసుకొని నీ దగ్గరికి వస్తాడు అపవాది. వచ్చినప్పుడు ఏంటంటే చెట్టు తెగులు తగిలిద్ది. తెగులు తగిలి మందు కొట్టలేదు అనుకో, కాయలు వస్తాయా? రాదు. ఇంకా అందువలన ఏం చేయాలంటే నువ్వు సర్వాంగ కవచం ధరించుకో, తెగుళ్ళు తగలకుండా. పరమదేవుడు ఏం చెప్పాడంటే, అపవాది వేసే అగ్ని బాణాలు నీ చెట్టు మాడిపోకుండా, అపవాది బాణాలు వేసిన ఆర్పడానికి ఏం చేస్తారంటే నీకు ఒక కవచం ఇస్తాను నాయన, సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే ఏంటో తెలుసా? నీ అవయవాలు ఏది కూడా పాపంలోకి వెళ్లకుండా నీ అవయవాలను కాపాడేటువంటి ఒక అవయవం. మిలిటరీ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ తెలుసు కదా. తర్వాత కొన్ని కోట్లాది రూపాయలటువంటి కార్లు వేసుకుని, బుల్లెట్ ప్రూఫ్ కార్స్ తెలుసా? ప్రధానమంత్రి గారి దగ్గర కారు ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ కార్. ఈ ప్రపంచంలో ఉన్న ఎంత పెద్ద ఆయుధాన్ని తీసుకొని వీళ్ళు పేల్చినా ఆ కారు దూరి లోపల పెడతారు. కానీ పొరపాటున వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది. కానీ దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకున్నారనుకో, అపవాది చేసేటువంటి అగ్ని బాణాలని ఆపే అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం నుండి 18వ వచనం వరకు, 10వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18 వరకు చదువుతాను, వినండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులైనడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి.
ఇప్పుడు మీకు ఎవరైనా మంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తా ఉన్నారనుకో, తీసుకుంటారా తీసుకోరా? వద్దన్న వాడి చేతులు ఎత్తండి. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇస్తామండి మీకు అంటే తీసుకోమన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు? చేతులు ఎత్తండి. 1,00,000 ఇద్దన్నా తీసుకుంటారా లేదా? అప్పు చేసి అని తెచ్చుకుంటారు. ₹1,00,000 డబ్బులు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కార్ వస్తుందంటే కొనుక్కోరు. ఆఫర్ ఉందని ఆయన ₹1,00,000 ఇస్తున్నాం 3 కోట్ల కారు అంటే ఎంతమంది కొనుక్కుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి ఇంటికి ఒక కారు కొనుక్కుంటారు. దేవుడు సర్వాంగ కవచం ఇస్తున్నాడు, నీ అంతటి నువ్వే సమకూర్చుకోవాలంటే మాకు వద్దది అంటున్నాం. డబ్బులు ఏమి లేవు నాయనా, నువ్వు సంపాదించుకోవాలంటే ఏం చేస్తున్నాడు? ఏంటో తెలుసు అది. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి అబద్ధం చెప్పొద్దు నాయనా అన్నాడు. ఒక అబద్ధం చెప్పామనుకో దాన్ని రైట్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పాలి. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. లేడని చెప్పావనుకో దాన్ని కవర్ చేయడానికి ఎన్నో చెప్పాలా. సత్యం చెప్పావనుకో ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇక నంబర్ 1 మొట్టమొదటి ఆయుధం ఏంటి? సత్యం చెప్పటం, అబద్ధం ఆడుకుని ఉంటాం. 2 నడుము కట్టుకోమంటాడు. ఏ నడుముకి? ఆత్మకి. అంటే ఇప్పుడు నీకేం ఉండాలి? అబద్ధం చెప్పకూడదు, సత్యం చెప్పాలా. నంబర్ 2 నీతి, దుర్నీతికి వెళ్ళొద్దు. నీతిగా బ్రతుకు అంటే నియమం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడం నీతి. ఆజ్ఞ ఇలా చేయమంది అనుకో, అది అనుసరిస్తే నీతి. సత్యం చెప్పటం, అబద్ధం ఆడకుండా సత్యం చెప్పటం. ఆజ్ఞలు ఏమైనా వాటిని అనుసరిస్తే నీతి కలిగిద్ది. కాబట్టి వాటిని అనుసరించుకుంటూ వెళ్ళిపోవటం. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు, సిద్ధంగా ఉండాల. ఏ పని చేయటానికైనా సమాధాన సువార్త వలన సిద్ధ మనసు. రేపు చేద్దాంలే, వాక్యం వినాలి, రేపు బాప్తిసం పొందాంలే, వచ్చే వారం చూసుకుందాం, 2 నెలల తర్వాత చూద్దాం, ఇల్లు ఆగిపోయింది దాని తర్వాత అయిపోయిన తర్వాత చూద్దాం, పెళ్లి మధ్యలో ఉంది ఆగిపోయిన తర్వాత చూద్దాం, పలానా ఉద్యోగం తర్వాత చూసుకుందాం, పలానా ఊరు వెళ్తున్నా ఇల్లు వచ్చినాక చూద్దాం. కాదు, సమాధానం సిద్ధంగా ఉండాలా. ఇది ఎవరు చెప్తున్నానంటే బాప్తిసం వాళ్ళకి కాదులే, వాస్తవంగా నేను మీకు అర్థమయ్యేదని చెప్తున్నాను. ఇది ఎవరికంటే రక్షింపబడిన వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకి కాదు. ఇది సమాధాన స్వార్థ వల్లైన సిద్ధ మనసును జోడంటే ఒకటేమో నడుము కట్టుకోమన్నాడు, సత్యమును దట్టి, నీతి అను మైమరు పైకేసుకునేది, కాళ్ళకేమో జోడు చెప్పులు. ఏంటవి? సమాధాన స్వార్థ వలన సిద్ధ మనసు. విశ్వాసమను డాలు, విశ్వాసమనే డాలు. ఎవడన్నా బాంబు వేసా ఏదన్నా కత్తి తీసుకొచ్చాడు అనుకో అడ్డం పెట్టడానికి విశ్వాసం అనే డాలు. అంటే మన విశ్వాసానికి తూట్లు పొడిచేవాళ్ళు ఎవరైనా ఉంటే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మరియు రక్షణను శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణం అంటే రక్షింపబడిన స్థితి, రక్షింపబడినటువంటి స్థితి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. నీ దగ్గర ఏముండాలి తెలుసా? ప్రతిరోజు విన్నది హృదయం లోపల దాచిపెట్టుకోవాలా వాక్యం. ఎవరన్నా దానికి విరోధం చెప్తున్నారనుకో ఈ వాక్యాన్ని ఉపయోగించి నరికేసేయాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి మరియు అని అన్నాడు. కాబట్టి ఇవి జరిగిస్తామంటే ఆత్మ ఫలాలు అటంతటవే వచ్చేస్తాం. చెట్టు జాగ్రత్తగా కాపాడబడింది. ఈ కాపాడబట్టడానికి దేవుడు ఏర్పాట్లు చేసుకోమన్నాడు. నీకు రక్షణ లేకుండా, సత్యం చెప్పకుండా, నీతి లేకుండా, సమాధానం లేకుండా, వాక్యం హృదయంలో లేకుండా ఫలాలు ఎలా ఫలిస్తావు? అందువలన ఇవన్నీ అభ్యాసం చేసుకుంటా ఉండాలి. అభ్యాసం ఎవరైనా చేయకపోతే ఈరోజు ప్రారంభించాలి. ఈరోజు ప్రారంభించేసారు. మెల్లగా ప్రారంభిస్తే చెట్టు నాటుతో మెల్లగా పెరిగి పెద్దదై ఫలాన్ని ఫలించింది. కాబట్టి అలాగూ మనం శరీర కార్యాలని ఆత్మచేత చంపిన వారమై ఆత్మ ఫలాలు ఫలించడానికి, మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. రక్షణ పొందాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ప్రార్థన చేయటంలో మెలకుగా ఉండాలి.
ప్రార్థన చేయటం మెలుకు అంటే నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. నిద్రపోకుండా ఎవరైనా ప్రార్థన చేయగలరా జీవితకాలం? అంటే మెలుకుగా అంటే ఈ విషయాలన్నీ పాటిస్తూ పవిత్రంగా జీవిస్తూ నీకు వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటూ జీవించు చనిపోతా ఉంటే హక్కు గలవాడవై జీవవృక్షంలోకి వెళ్ళిపోతావు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పేశాడు. ఇక 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుకుగొని వారు ధన్యులు. హక్కు గలవారే. ఆదాము హక్కు పోగొట్టుకున్నాడు. జీవవృక్షాలకు పోయేటువంటి మార్గాన్ని కాయటానికి ఖడ్గజ్వాలను పెట్టేశాడు ఆదాము వెళ్లకుండా. నీకు ఇప్పుడు ఏం చేశాడంటే టైం ఉంది, హక్కుతో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయము 22వ వచనం, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉంటే అతను పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలల్లో నిలవబెట్టెను. అంటే పాతాళం హక్కు లేనటువంటి వాడు పరలోకం రావటానికి వీలు లేదు. పాతాళం మింగేసేసింది. నీకు హక్కు ఉందనుకో, పాతాళం ఏం చేసింది? ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అగ్ని జ్వాలలు నిన్ను కాల్ చేసేసే నీ ఆత్మను పాతాళం మింగకుండా క్లోజ్ అయిపోయి దాటి అవతలికి ప్రభు ఏం చేసి వస్తే ఆ జీవవృక్ష ఫలాలు స్వతంత్రించుకుంటాం. ఆ వృక్ష ఫలాలు భుజించాలంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. ఆ ఫలించే రూపంగా ఆలోచన చేసుకోవాలని ప్రభునేసుకేసి పెట్ట మేము సమర్పిస్తూ ముగిస్తాం.